ఫ్రెండ్స్, క్షమించండి లేట్‌గా పెడుతున్నందుకు. మాకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం వల్ల మేము లేట్‌గా పెడుతున్నాం. నెక్స్ట్ టైమ్ ఇలా జరగదు. కరెక్ట్ టైంకి పెడతాం. ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్దాం రండి. ఎపిసోడ్ 1 ముగింపులో జూన్ అసూయతో క్లబ్‌లో ఉన్న ఒక అబ్బాయిని బలవంతంగా కిస్ చేస్తాడు. ఆ అబ్బాయి ఒరిజినల్ బాయ్‌ఫ్రెండ్ అక్కడికి వచ్చి జూన్ మీద తీవ్రమైన కోపంతో దాడి చేస్తాడు. జూన్‌ను విపరీతంగా కొట్టడమే కాకుండా అక్కడే ఉన్న ఒక గాజు సీసాను పగలగొట్టి పదునైన సీసాతో జూన్‌ని పొడవడానికి ముందుకు వస్తాడు. జూన్ ప్రాణభయంలో ఉన్నాడని గ్రహించి సోన్ వెంటనే రంగంలోకి దిగుతాడు. ఆ సీసాతో వచ్చిన అబ్బాయి మొహం మీద గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. దాంతో వాడు కింద పడిపోతాడు. సోన్ వెంటనే జూన్ చేపట్టుకొని లాక్కుంటూ వచ్చి తన కారులో కూర్చోబెడతాడు. కార్ స్టార్ట్ చేయగానే సోన్ చాలా కోపంగా జూన్ని తిట్టడం మొదలు పెడతాడు. ఇది నీ వల్లే జరిగింది. తప్పు మొదట నువ్వే చేశావు కాబట్టి నీకిలా జరగాల్సింది అని గద్దిస్తాడు. దానికి జూన్ బాధపడుతూ కోపంగా ఆ అబ్బాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం నాకెలా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు సోన్ మరోసారి ఎవరినైనా గెలికే ముందు కళ్ళు తెరుచుకొని చూసుకో. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను ఓడించాలని చూస్తున్నావని అడుగుతాడు. జూన్ చాలా కోపం వచ్చింది. నువ్వు నన్ను ఎప్పుడు ఇలా తిడుతూనే ఉంటావా? ప్లీజ్ ఈ విషయం నుండి దూరంగా ఉండు అని అరుస్తూ కారు దిగి వెళ్ళిపోవడానికి డోర్ తీస్తాడు. కానీ సోన్ హఠాత్తుగా జూన్ చేపట్టుకొని గట్టిగా ఆపుతూ సోన్ వైపు తిరిగి అసలు నువ్వు హఠాత్తుగా నాకు ఎందుకు సహాయం చేయడానికి డిసైడ్ అయ్యావు? అక్కడ వాడు కొడుతుంటే మొదట కేవలం నిలబడి చూసి ఎంజాయ్ చేస్తున్నావు కదా అని నిలదీస్తాడు. సోన్ నవ్వుతూ జూన్ కొంచెం సేపు దెబ్బలు తినడం కరెక్టే. ఎందుకంటే పెద్దవాళ్ళు నీకొక విషయం చెప్తే నువ్వు వినాలి. నేను నీ గురించి కిస్సింగ్ గురించి చెప్తే దాని అర్థం నువ్వు దారిన పోయే ప్రతి ఒక్కరిని కిస్ చేయమని కాదు. నువ్వు నా మాట విననందుకే కొంచెం సేపు దెబ్బలు తిననిచ్చాను. కానీ వాడు నిన్ను సీతతో చంపడానికి వచ్చినప్పుడు మాత్రం నిన్ను కాపాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ ఫ్యూనరల్‌కి వేసుకోవడానికి నా దగ్గర నల్ల బట్టలు లేవు అని ఫన్నీగా సమాధానం ఇస్తాడు. సోన్ అంతటితో ఆగకుండా అయినా నీ కిస్సింగ్ స్టైల్ చాలా ఘోరంగా ఉంది. అస్సలు బాగాలేదు అంటాడు. జూన్ ఆశ్చర్యపోతూ సిగ్గుపడుతూ నిజంగా అంత దారుణంగా ఉందా అని అడుగుతాడు. సోన్ చెప్తూ కేవలం ఒకరి మొహం మీద ఒకరు మొహం పెట్టుకొని ఏదో వాసన పీల్చినట్లు లాంటిది కాదు కిస్ అనరు. అది చాలా దారుణం అంటారు. జూన్ నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది అని తలదించుకుంటాడు. అప్పుడు సోన్ జూన్ వైపు చూస్తూ అయినా నువ్వు నా దగ్గర కిస్సింగ్ చేయడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. జూన్ వెంటనే అవును అని ఒప్పుకుంటాడు. సోన్ నవ్వుతూ కానీ నువ్వు మొన్న నాతో అన్నావు కదా నేను నేర్పించినవన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళతో ప్రాక్టీస్ చేశానని అని అడుగుతాడు. జూన్ సిగ్గుతో కోపంతో ఇంకా మాటలాపు మనం ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయమా లేదా అని అడుగుతాడు. సోన్ అంటాడు ఇక్కడ కారులో కాదు. నీ నుండి ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. పైగా నీ పెదవుల నుండి రక్తం కారుతుంది. ఇది నా మూడ్ పాడు చేస్తుంది. కాబట్టి ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసుకో అని చెప్తాడు. ఆతృతపడిన జూన్ సెకండ్ సీన్ జూన్ రూమ్‌లో చూ చూపిస్తారు. జూన్ స్నానం పూర్తి చేసుకొని సోన్ దగ్గరికి వస్తాడు. రాగానే చాలా ఆతృతంగా ఆకలితో ఉన్నట్లు సోన్‌ని కిస్ చేయడం మొదలుపెడతాడు. సోన్ అతడి కొద్దిగా పక్కకు నెట్టి నువ్వు ఎందుకు ఇంత తొందరపడుతున్నావు? సీరియస్‌గా నీకు నేను నేర్పించినవన్నీ మర్చిపోయావా అని అడుగుతాడు. జూన్ అయినా వాటిని ఎవరు గుర్తుంచుకుంటారు అంటాడు. సోన్ సరే అయితే నీకు ఎంతవరకు వచ్చో ఇప్పుడు నాకు చేసి చూపించు అంటాడు. జూన్ మళ్ళీ సోన్ని కిస్ చేయడం చేస్తాడు. కానీ ఈసారి కేవలం పెదవులు మాత్రమే తాకిస్తాడు. తన నాలుకను ఉపయోగించడు. సోన్ కిస్ ఆపి కేవలం ఇంతేనా నీకు వచ్చు అని అంటాడు. జూన్ని గనక నా నాలుకను వాడితే నువ్వు టర్న్డ్ ఆఫ్ అయిపోతావు అంటాడు. దానికి సోన్ సవాలు విసురుతూ నువ్వు నాలుక ఉపయోగించుకుంటే అవతల వాళ్ళ వ్యక్తికి ఫీలింగ్ ఎలా కలిగిస్తావు? ఒకవేళ నాలుక వాడకుంటే నువ్వు నన్ను ఇంప్రెస్ ఎలా చేయగలిగితే నేను నా మాట తప్పని నిరూపించు అంటాడు. ఆ ఛాలెంజ్ ఊరికే జూన్ ఈసారి తన నాలుకను పూర్తిగా ఉపయోగిస్తాడు. సోన్‌కు చాలా గాఢమైన కిస్ ఇస్తాడు. సోన్ క్లాస్. జూన్ వేగాన్ని చూసి సోన్ నువ్వు నెమ్మదిగా
క్లాసిక్‌గా కూడా చేయొచ్చు కదా అంటాడు. జూన్ నేను అంత చెత్తగా చేశానా అనగా, సాన్ నేను నీకు పర్ఫెక్ట్‌గా నేర్పిస్తాను అని చెప్పి జూన్‌కు ఉన్న మంచి కిస్సింగ్ క్లాస్ ఇస్తాడు. ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. స్టూడెంట్ రూల్. స్టూడెంట్ రూల్ కిస్ పూర్తయ్యాక సోన్ జూన్ కళ్ళలోకి చూస్తూ నువ్వు ఇంతవరకు ఎవరితోనైనా చేశావా అని అడుగుతాడు. జూన్ నువ్వు ఇప్పుడు నాకు హెల్ప్ చేసినట్లా అనగా సోన్ అవును. ఒక విషయం గుర్తుంచుకో నువ్వు నా స్టూడెంట్‌వి. ఈ ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు నువ్వు ఈ విధంగా వేరే ఒక్కరితోనూ చేయకూడదు అని కండిషన్ పెడతాడు. జూన్ దానికి అంగీకరిస్తూ సరే కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. వేరే ఒక్కరికి చెప్పకు అంటాడు. సో నేను ఎప్పుడైనా ప్రామిస్ తప్పానా అంటాడు. జూన్ కానీ నీకు నన్ను ఆట పట్టించడం చాలా ఇష్టం కదా అనగా సోన్ నవ్వుతూ అవును నిన్ను ఆట పట్టించడంలో ఆ మజానే వేరు అని అంటాడు. ఇక్కడితో రాత్రి జరిగిన కిస్సింగ్ ట్రైనింగ్ తర్వాత మరుసటి రోజు ఉదయం సోన్ జూన్ కోసం స్వయంగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాడు. జూన్ రూమ్ నుండి బయటికి వస్తాడు. కానీ సోన్ అతన్ని అతనికి ఇచ్చిన షర్ట్‌ను వేసుకోడు. తన సొంత షర్ట్ వేసుకొని వస్తాడు. ఇది చూసిన సోన్ నేను నీకు ఇచ్చిన షర్ట్ ఎందుకు వేసుకోలేదు అని అడుగుతాడు. జూన్ అన్నం తింటూ నేను ఆ షర్ట్ వేసుకోను. ఎందుకంటే నేను నీ షర్ట్ వేసుకొని ఆఫీసులో జనాలు గుర్తుపట్టేస్తారు అని చెప్తాడు. ఆ మాటలతోనే జూన్ అద్భుతంగా అన్నం నోట్లో పెట్టుకుంటాడు. కానీ అది చాలా వేడిగా ఉండడంతో అతడికి నోరు కాలుతుంది. అది చూసిన సోన్ నవ్వుతూ అంత వేడిగా ఉంటే నోట్లోనే ఎందుకు ఉంచుకున్నావు? ఊసేయొచ్చు కదా! దేనికోసం వెయిట్ చేస్తున్నావు అని నీ నోటి మంట త్వరగా తగ్గాలా అని చెప్పు. నేను నీకు ఒక కిస్ ఇస్తాను. తగ్గిపోతుంది అంటాడు. జూన్ అస్సలు ఒప్పుకోడు. కోపంగా చూస్తూ సోన్ జూన్‌తో సరే కానీ నీ లింక్ ఐడీ నాకివ్వు అని అడుగుతాడు. జూన్ మొండిగా నేను నీకు ఇవ్వను. గతంలో నేను నీకు మొదట నా ఐడీ ఇచ్చాను. కానీ నువ్వు నన్ను యాడ్ చేయలేదు. అందుకే ఇప్పుడు నేను నీకు అస్సలు ఇవ్వను అని చెప్తాడు. సో నచ్చచెప్తూ గతంలో నేను నీ అందుబాటులో లేను. ఇప్పుడు నీ పక్కనే ఉన్నాను కదా! పైగా నాకు రాత్రిపూట నీతో మాట్లాడాలని ఉంది. అది అని అంటాడు. జూన్ వినకుండా నువ్వు నన్ను కేవలం ఆ విషయాలు నేర్చుకోమన్నావు కానీ నిన్ను సాటిస్ఫై చేయమని చెప్పలేదు కదా! నువ్వు నన్ను ఎంతవరకు విసిగించావో నేను కూడా అంతవరకు విసిగిస్తూనే ఉంటాను అంటాడు. సో నవ్వుతూ బహుశా నేను కూడా అంతే చేస్తానని మళ్ళీ ఐడియా అడుగుతాడు. కానీ జూన్ అస్సలు ఇవ్వకుండా భోజనం ముగించుకొని లేచిపోతాడు. ఆ తర్వాత సోన్ అతనికి ఒక శాండ్విచ్ ప్యాక్ చేసి ఇచ్చి దీన్ని మధ్యాహ్నం ఆఫీస్‌లో తిను అని చెప్తాడు. ఇద్దరు కలిసి కారులో ఆఫీస్‌కు బయలుదేరుతారు. కారులో ఉండగానే జూన్ ఫోన్ అతడి క్లోజ్ ఫ్రెండ్ విన్ నుండి కాల్ వస్తుంది. విన్ ఫోన్‌లోనే జూన్‌ని ఆట పట్టిస్తూ నిన్న రాత్రి క్లబ్‌లో నువ్వు హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయావు? పాంబ్ అనే అబ్బాయితో ఎన్ని రౌండ్లు వేసుకున్నావని అడుగుతాడు. జూన్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. విన్ అంటాడు, నువ్వు సైలెంట్‌గా ఉన్నావంటే ఏదో జరిగింది. నేను మళ్ళీ వెళ్లి తాయ్‌కి చెప్తాను అని. అయినా నిన్న రాత్రి క్లబ్‌లో పెద్ద గొడవే జరిగిందంట కదా! ఎవరో నిన్ను చంపాడని చూసారనా అంట. కానీ నువ్వెవరో కొత్త అబ్బాయితో ఉన్నావని విన్నాను. నిజమేనా అని అడుగుతాడు. జూన్ సోన్ వైపు చూస్తూ వింతో అవును. ఒక కొత్త అబ్బాయితో ఉన్నాను. నేను ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. అది నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్. అతడు నాకు బాత్రూంలోనే కలిగిస్తాడు. నేను అక్కడ పొందిన ఫీలింగ్ నా లైఫ్‌లో ఎక్కడా పొందలేదు అని చెప్తాడు. అది విన్న విన్ నవ్ నువ్వు మాట్లాడుతుంటే నాకు సోన్ గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే బెడ్‌రూమ్ విషయాలలో సార్‌ని మించిన వాడు లేడని ఆఫీస్‌లో అందరూ మాట్లాడుతారు అంటాడు. జూన్ ఫోన్ పెట్టేస్తూ సోన్ కారు నడుపుతూ జూన్ చూసి నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే ఆఫీస్‌లో విన్ తాయ్‌కి తాయ్‌ని కలుస్తాడు. తాయ్ నిన్న రాత్రి జూన్‌కు ఏమైనా చెప్పాడా?
ఎలా ఉన్నాడా అని అడుగుతాడు. విన్ చెప్తూ వాడు పాపతో లేడంట. వేరే కొత్త అబ్బాయితో బాత్రూంలో కలిస్తే వాడితో ఉన్నాడని చెప్పాడు. థాయ్ ఆందోళన చెందుతాడు. నాకు జూన్ గురించే భయంగా ఉంది. వాడు ఆ సోన్ లాంటి వాడు కాకపోతే చాలు. ఎందుకంటే సోన్ విదేశాలకు వెళ్ళినప్పటి నుండి ఎప్పుడు తన పార్ట్నర్‌ని మారుస్తూనే ఉన్నాడు. వాడు సరిగ్గా ఉండడు అని తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. కారు ఆఫీస్ పార్కింగ్ ఏరియాకు చేరుకుంటుంది. జూన్ కారు దిగకుండా సోన్ ఇచ్చిన శాండ్విచ్‌ని కారులోనే తినడం మొదలుపెడతాడు. సోన్ చూసి నేను నిన్ను దీన్ని ఎప్పుడు తినమన్నాను అని అడుగుతాడు. జూన్ మధ్యాహ్నం తినమన్నావు అంటాడు. సోన్ మరిప్పుడు టైం ఎంత? అనగా జూన్ ఇప్పుడు కూడా మధ్యాహ్నమే కదా అని సర్ది చెప్తాడు. సోన్ సరే కానీ నిన్న రాత్రి నిన్ను కాపాడాను కదా థాంక్స్ చెప్పవా? అని అంటాడు. జూన్ నువ్వు ఆల్రెడీ నిన్న రాత్రి నా దగ్గర వసూలు చేశావు కదా అంటాడు. సోన్ నిన్న నేను 2 సార్లు కాపాడాను అంటాడు. జూన్ నవ్వుతూ సరే నిన్న రాత్రి కాపాడినందుకు చాలా చాలా థాంక్స్. నీ కారులో ఏదైనా ఫేస్ మాస్క్ ఉందా? నా పెదవులు దెబ్బ తగిలింది. ఆఫీసులో అందరూ చూస్తారు అని అంటాడు. సోన్ వెనక సీట్లో ఉన్నదని చెప్తాడు. జూన్ మొహాన్ని తన వైపు తిప్పుకొని కారులోనే గట్టిగా కిస్ చేస్తాడు. జూన్ పూర్తిగా షాక్ అవుతాడు. జూన్ కారు దిగి మాస్క్ పెట్టుకొని కంగారుగా నడుస్తూ ఉండగా అదే సమయంలో చంప్ మరియు థాయ్ ఆఫీస్ బయటకు నిలబడి ఉంటాడు. చంప్ కంటికి జూన్ కనిపిస్తాడు. అదిగో జూన్ వస్తున్నాడని థాయ్కి చూపిస్తాడు. థాయ్ వెంటనే సోన్ కార్ దగ్గరికి వచ్చి నువ్వు జూన్తో ఏం చేస్తున్నావు అని గంభీరంగా అడుగుతాడు. సోన్ ఏమాత్రం కంగారు పడకుండా వాడు బస్టాప్ దగ్గర ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే ఎండగా ఉందని లిఫ్ట్ ఇచ్చాను అని అబద్ధం చెప్తాడు. అప్పుడు చంప్ జూన్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడని ఒంట్లో బాగానే లేదా అని అడుగుతాడు. థాయ్ కంగారుగా జూన్ మొహాన్ని చెక్ చేయడానికి ముందుకు వెళ్ళాడు. కానీ సోన్ థాయ్కి అడ్డంగా నిలబడి నేను ఆల్రెడీ వాడిని అడిగాను. వాడికి ఏం కాలేదు అని చెప్పి కళ్ళతో సైగ చేస్తూ జూన్ని అక్కడి నుండి త్వరగా ఆఫీస్ లోపలికి పంపిస్తాడు. థాయ్ కోపంగా నువ్వు ఎందుకు అడ్డు వస్తున్నావు అని గట్టిగా సోన్ వాడు చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం మానేస్తే నేను కూడా వాడితో సరిగ్గా ఉంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాం. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీకెండ్ చూసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.